హాయ్ ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఇందులో నేను రకరకాల వంటల గురించి, వంటింటి చిట్కాల గురించి, ఇంకా ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ మీద అందరికీ ఉపయోగపడే వీడియోసే నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో మీరు కేక్ చూస్తున్నారు. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా అయిపోయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కేక్. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో మీరు ఒకసారి ఇది ఇంట్లో ట్రై చేయండి ఈ కేక్ని. సో ఇప్పుడు మీరు చూస్తున్న కేక్ పైన నేను ఓరియో బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసి వేశాను. ఇలా ఓరియో బిస్కెట్ పీసెసే కాకుండా మీరు జీడిపప్పును, టూటీ ఫ్రూటీ, ఇంకా మీరు బాదం పప్పును కూడా చిన్న చిన్న పీసెస్గా చేసి మంచిగా డెకరేట్ చేయొచ్చు ఈ కేక్ని. సో మీరు చూస్తున్న ఈ కేక్ మనకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మీకు నేను చెప్తాను ఈ వీడియోలో. చూడండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఈ క్లిప్పింగ్లో మీకు కనపడుతున్న కేక్ మీద నేను జీడిపప్పు, టూటీ ఫ్రూటీ, బాదం పప్పు పీసెస్ వేశాను. నెక్స్ట్ ఈ కేక్ని మనం ఇంత చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు, తక్కువగా చేసుకోవచ్చు. బయట దొరికే ఏ కేక్స్ అయినా కూడా ఆ క్రీమ్ ఎక్కువగా వేసి అవి అసలు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదే అండి కేక్ డిష్. నేను ఇందులోనే చేశాను కేక్. ఇంట్లోనే మీరు సింపుల్గా ఈజీ ప్రాసెస్తో కేక్ చేసేసుకోవచ్చు. ఈ కేక్ డిష్ మీకు ఏ స్టీల్ షాప్లో అయినా దొరికిపోతుంది. సో ఈ డిజైన్ చూసారు కదా, ఇది రౌండ్గా మధ్యలో హోల్తోని కేక్ వస్తుంది. సో ఇప్పుడు ఈ చిన్న ప్లేట్ ఉంది కదా, ఇందులో ఫస్ట్ మీరు ఇసుకను నింపేసుకొని ఇది పొయ్యి మీద పెట్టి కంప్లీట్లీ లో ఫ్లేమ్లో పెట్టేసి దానిపైన ఈ కేక్ డిష్ పెట్టాలి. ఎందుకంటే ఇసుక చాలా స్లోగా వేడెక్కి కేక్ మాడకుండా చూసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ కేక్ చేసుకోవడానికి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చెప్తాను. ఒక చిన్న టీ గ్లాస్ తీసుకోండి, చిన్న టీ గ్లాస్. ఆ టీ గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్, దానికి డబల్ మైదా పిండి కావాలి, అంటే 4 గ్లాసెస్ మైదా పిండి, 4 ఎగ్స్ కావాలి, ఇంకా 200 గ్రామ్స్ బటర్ కావాలి మనకి. బటర్ అంటే మీరు అమూల్ బటర్ కానీ, హెరిటేజ్ బటర్ కానీ, ఏ బటర్ అయినా సరే 100 గ్రామ్స్లో కూడా దొరుకుతుంది, 200 గ్రామ్స్లో కూడా దొరుకుతుంది. అవి మీరు 100 అయితే 2 ప్యాకెట్స్ కొనేసి ప్లస్ బటర్ ప్యాకెట్స్ 2, ఇంకా మీకు బేకింగ్ సోడా 1.5 స్పూన్ కావాలి మనకి. ఇంకా ఎసెన్స్ వచ్చేసి ఏ ఫ్లేవర్ అయినా మీకు ఇష్టమైన ఫ్లేవర్, అయితే వెనీలా ఫ్లేవర్ ఆర్ పైనాపిల్ ఫ్లేవర్, ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్లేవర్ మీరు తీసుకోండి. అది ఒక 1.5 స్పూన్ కావాలి. ఇవే అండి మన ఇంగ్రీడియంట్స్: షుగర్, మైదా, బటర్, ఎగ్స్, బేకింగ్ సోడా అండ్ ఎసెన్స్. సో ఇప్పుడు వీటితో నేను కేక్ స్టార్ట్ చేస్తా. ఎలా తయారు చేయాలో కూడా మీకు ప్రాసెస్ నేను చెప్తాను. చాలా ఈజీ ప్రాసెస్. గ్రైండర్ తీసుకోండి. మీరు ఫస్ట్ 2 గ్లాసెస్ షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. అందులోనే మీరు వెంటనే 4 ఎగ్స్ కొట్టి వేసేయండి. అది కూడా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు షుగర్, ఎగ్స్ 2 కలిసి గ్రైండ్ అవుతాయి మెత్తగా. సో అలా మెత్తగా గ్రైండ్ అయిన వాటిలో మీరు తెచ్చినటువంటి బటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి వెంటనే ఇట్లా ఫ్రిడ్జ్లోంచి తీసి వేస్తే గట్టిగా ఉంటాయి. అవి గ్రైండ్ కావడానికి కొంచెం కష్టమవుతుంది. సో మీరు కొంచెం కేక్ చేయడానికి ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ముందే ఆ బటర్ ప్యాకెట్స్ని బయట పెట్టుకుంటే అవి కొంచెం మెత్తగా అవుతాయి. సో ఆ 200 గ్రామ్స్ బటర్ ప్యాకెట్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసి ఒక 2 స్పూన్స్ అయితే పక్కకు తీసి పెట్టుకోండి బటర్. ఎందుకంటే మీరు ఏ డేక్షాలో అయితే ఈ బటర్ పేస్ట్, ఈ కేక్ పేస్ట్ వేస్తారో అందులో మీరు ఫస్ట్ ఆ గిన్నెకి మొత్తం కింద లోపటంతటా కూడా మీరు ఎక్కడ వదలకుండా బటర్ని మంచిగా రాసి ఉంచాలి. ఆ తర్వాతే మీరు ఈ కేక్ పేస్ట్ని వేయాలి అన్నమాట.
సో ఇప్పుడు మీరు ఫస్ట్ షుగర్ అండ్ ఎగ్స్ని గ్రైండ్ చేశారు కదా, ఇప్పుడు అందులోనే చిన్న చిన్న పీసెస్ చేసుకున్న బటర్ని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన తర్వాత మీరు మైదా పిండి 4 గ్లాసెస్ అని చెప్పా కదా, ఫస్ట్ 2 గ్లాసెస్ వేసి గ్రైండ్ చేయండి, ఆ తర్వాత 2 గ్లాసెస్ వేసి గ్రైండ్ చేయండి. ఆ తర్వాత 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1.5 స్పూన్ ఎసెన్స్ కూడా వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసేసాము, మనం గ్రైండ్ కూడా చేసేసాము. సో ఇప్పుడు అవి తీసి మీరు కేక్ డిష్కి మొత్తం బటర్ రాసి పెట్టారు కదా, దాంట్లో ఈ పేస్ట్ ఇదంతా కూడా వేసేసేయండి. ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా అందులో వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీకు పైన ఓరియో బిస్కెట్స్, పిల్లలకి ఓరియో బిస్కెట్స్ ఇష్టమైతే ఓరియో బిస్కెట్స్ చిన్న చిన్న పీసెస్ చేసి వేయండి. లేదంటే మీరు జీడిపప్పు, టూటీ ఫ్రూటీ ఇలా మంచిగా డెకరేట్ చేయండి. దానిపైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి. కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టండి. 45 మినిట్స్ వరకు ఉంచి ఒకసారి మూత తీసి మీరు చూడండి. ఈ రకంగా మీకు లైట్ బ్రౌన్ కలర్ రావాలి. లేదు మొత్తం వైట్ కలర్లో ఉంటే ఇంకా కేక్ ఉడకనట్లే. సో మూత పెట్టేయండి మళ్ళీ. తర్వాత 45 మినిట్స్ లోపటైతే కేక్ అయిపోవాలి. ఒకవేళ అది ఏమన్నా ఇంకా వైట్ కలర్లోనే ఉంది, ఉడకలేదు అని అంటే ఇంకాసేపు కూడా మీరు ఉంచుకోవచ్చు. ఇంకాసేపు ఉంచి ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మోర్ ఉంచి ఆ తర్వాత మూత తీసి ఒకసారి చూడండి. ఈ రకంగా మీరు కేక్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది అంటే మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కార్నర్స్ అంతా కూడా ఒక నైఫ్ తీసుకొని ఇట్లా అనేసి మంచిగా లూజ్ చేయండి. అంటే కార్నర్ అతుక్కోకుండా ఉందా లేదా చూసి దాని మీద మీరు కేక్ మీద మూత పెట్టేసి ఆ డిష్ మీద ఒక ప్లేట్ పెట్టి రివర్స్లో ఇలా మీరు అనేస్తే అది మంచిగా పడిపోతుంది, ఆ ప్లేట్ పైన పడిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనం ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్తో కేక్ చేయొచ్చు. గ్రైండింగ్ ప్రాసెస్ అయితే వెరీ 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 ఈజీ. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ మీరు వేసి గ్రైండ్ చేసి ఈ డిష్లో వేయటం, స్టవ్ మీద పెట్టడం, 45 మినిట్స్ వెయిట్ చేయాలి, అంతే. సింపుల్ అండి ఈ కేక్. సో ఇలాంటి కేక్ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి, మీ పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. ఎందుకంటే బయట కొనే కేక్స్ అయితే ఆ క్రీమ్స్ అన్నీ రాసి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ టు చిల్డ్రన్. మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఒక్కసారి టేస్ట్ చూపించండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతారు. సో ఫ్రెండ్స్, మళ్ళొక్కసారి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.